విజయవాడ గుంటూరు మధ్య ఈ కుంచెరపల్లి ఇవన్నీ కూడా తాడేపల్లి ఇవన్నీ కళ్ళెదురుగుండా పెరిగినాయండి. ఇదివరకు 5 లక్షలు అక్కడ ఎకరం అంటే ఎక్కువ అండి. అక్కడ 5-6 లక్షలు ఒకటి కనకదుర్గ వారధి పడ్డాక పెరిగినాయి హైవే అయ్యాక. అప్పటికి కూడా 30-40 లక్షలే. తర్వాత ఎప్పుడైతే 2004లో కేసీఆర్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాం చూడండి, ఒక్కసారిగా భూమి వచ్చింది. నేనే ప్రత్యక్షంగా కవర్ చేసినాను. 2001 తర్వాత కేసీఆర్ టిఆర్ఎస్ ప్రకటించాక మొదటిసారి పెరిగింది రేట్లు, కొంచెం పెరిగినాయి. తర్వాత 2004లో పొత్తు తర్వాత అక్కడ 40 లక్షలు ఉన్న దాన్ని 10 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు విజయవాడ గుంటూరు మధ్య హైవే మధ్య. నేను ప్రత్యక్ష సాక్షిని కవర్ చేసిన నేను కొన్నోళ్ళని అమ్మినోళ్ళని. అదే ప్రాంతంలో నందిగామ హైవే దగ్గర నా దగ్గర అప్పుడు విశాలాంధ్ర రిపోర్టర్ ఒక అతను స్ట్రింగర్ గా పనిచేసేవాడు. అక్కడ పొలం ఉంది అతనికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ కార్నర్ లో. కౌలుకి ఇస్తే 5,000-10,000 వచ్చేది అతనికి. అతను దాన్ని ₹1,00,00,000 అమ్మాడు. ₹1,00,00,000 అమ్మి దాంతో ఇల్లు బాగు చేయించుకున్నాడు, రిపేరు, కారు కొనుక్కున్నాడు. వచ్చి చెప్పాడు, సార్ ఇట్లా సంపాదించుకున్నాను సార్ అని. గుడ్ అని చెప్పాను నేను. సీల్ కట్ చేస్తే మళ్ళీ అదే స్థలాన్ని అతను 15 లక్షలకు కొనుక్కున్నాడు ఆఫ్టర్ 2017-18. ఎందుకని అక్కడ అంటే ఇదే